Thank you. ఇప్పుడు గురువందనం. చదువు నేర్పే గురువులకి మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురువులకి మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛగీతులు, శాంతమూర్తులు స్వచ్ఛగీతులు, సుజన చంద్రులు సుగుణ సాంద్రులు, సుగుణ చంద్రుని సుగుణ సాంద్రులు, గురులు సురకరులు, గురులు సురకరులు. రామునకు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణునే చదివించే శాంతి ప్రజ్ఞాని భవిష్యుడు. ఎంత గనులకునైన వాని గురువులే ప్రత్యక్ష దేవుడు, ఎంత గనులకునైన వాని గురువులే ప్రత్యక్ష దేవుడు. చదువు నేర్పే గురువులకి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. మీరు కొద్దిగా రండి, మీరు కొద్దిగా రండి, మీరు కొద్దిగా రండి. అట్లాగే ఎంత మంచిగా స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమము చివరి వరకు దిగ్విజయంగా ఏ అంతరాయాలు లేకుండా కొనసాగాలని దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తారు. ప్రైమరీ పాఠశాలలో చదువులు అభ్యసించడం ఒక వరం, మనకు మహద్భాగ్యం. ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికను అపూర్వంగా చేయబడడం ఇప్పుడు చదువులు పోతున్న వారికి ఆదర్శం అవుతుంది. ఇది అన్ని విద్యా సంస్థల విద్యార్థులకు కొత్త వరవడిని ఆవిష్కరిస్తుంది. ఎందుకంటే మనం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే అందరికీ కొత్త ఆలోచనలు వస్తున్నాయి, మనం ఇలాగే చేయాలి. మనం మన స్కూల్కి ఇచ్చేటువంటి ఆ గది, వాటర్ ప్యూరిఫైయర్ గది దాదాపు 2 lakhs ఖర్చు పెట్టాడు. కాబట్టి ఏంటంటే అలాగా ఏదో సహాయం చేయాలి మన చదువుకున్న విద్యా సంస్థకి అనేటువంటి మంచి ఆలోచన అందరిలో కలుగుతుంది. ఇది మనం ప్రకటనగా చూస్తున్నాం. దానికి చాలా సంతోషపడాలి, మనం గర్వపడాలి. మన విద్యాలయం చాలా ఏళ్ళుగా విద్యాభివృద్ధి కృషి చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులు వారి వారి రంగాల్లో ముందుకొని ఈ విద్యాలయానికి గర్వకారణమయ్యారు. భారతదేశ పౌరులను
తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులకు, విద్యాలయాలకు, పిల్లల చదువుతో పాటు కథలు ఎవరి అనుభవం వారిది. ప్రేమ వాత్సల్యం నిండిన నాటి స్నేహాలు బతికినంత కాలం బలంగా నిలిచే బంధాలు. మనుషులు దూరంగా ఉన్నా, మండే కలవకపోయినా మనసుల్లో ఆశకొని తీపి గుర్తులు, ఆశలు చిగురిస్తూనే ఉంటాయి. ఆదర్శాల మొదలుపెట్టే రోజులు, భవిష్యత్తుకు బాటలు వేసే చదువులు, బ్రతకడానికి సంస్కారం ఎన్నికలు నేర్పే రోజులు. అర్థశతాబ్ద ఉత్సవాలు ఒక సందర్భం, ఒక అపరూపమైన సందర్భం. ఏడు తర్వాత కలుసుకుని పలకరించుకుని పరవశించే సన్నివేశం. కట్టుకోలేదు మన మిత్రులు అంత అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర. కాకపోతే వాళ్ళు మన మధ్య లేరు అనే విషయం మనం జీర్ణించుకోలేకపోతున్నాం. కాకపోతే ఉంటే బాగుండేది, కానీ వాళ్ళందరి కోసం మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాము. మిత్రులారా, నేను ఈ ఒక నిమిషం మౌనం, నేను అంతకుముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ప్రార్థన అనేది చాలా పెద్ద భూమి మీద ప్రార్థనతో జరిగే పనులు ఏది ఏదైనా ఎత్తి ఉన్నప్పుడు ఒక్కరు ప్రార్థిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఒకే రకమైన పేషెంట్, ఒకే రకమైన జబ్బుతో ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గర చేయాలి. ఒకరి గురించి 50 మంది ప్రే చేశారు, ఇది ఆరోగ్యం బాగుండాలి. ఇంకొకరి గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇది ఆరోగ్యం బాగుపడినట్టు ప్రూవ్ అయింది. ఇక్కడ మన దగ్గర ప్రూవ్ చేస్తే కౌన్సిల్లో ప్రూవ్ అయింది. వాళ్ళు ప్రే చేశారు. ప్రే చేసినందువల్ల ప్రేయర్కి ఆన్సర్డ్ ప్రేయర్స్ అంటాం. ప్రేయర్కి విలువ ఎప్పుడు ఉంది. గుంపు ప్రేయర్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక శక్తికి 100 మంది శక్తికి పేరు ఎస్ఎన్ఎస్ ప్రసాద్ చదువుతాడు. మెల్లగా చదువు, తొందరగా చదవద్దు. ఒక్కొక్క పేరు ఒకరికి చెప్తారు. వాళ్ళు చదివిన అందరికీ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, లేక వాళ్ళు ఉన్నత స్థితికి చేరాలని అందరినీ కలిసి ప్రేయర్కి తప్పకుండా ఒక డెఫినెట్ ప్రేయర్కి సమాధానం ఉండే తీరాలి. వాళ్ళకు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పిస్తారు. ఇప్పుడు మన గురువులకు కూడా నివాళులు అర్పిద్దాం. ముందుగా గురువులకి మనం ఎంతో మంది గురువుల దగ్గర మనం చదువుకున్నాం. మనం 6 నుంచి 10వ క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాము. 10వ క్లాస్ వరకు దాదాపు చాలా మంది దగ్గర మనం నేర్చుకున్నాం విద్య. వాళ్ళలో ఎంతో మంది ఇప్పుడు 90 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా మంది లేరు. వాళ్ళకి ముందుగా మనం మన నివాళులు అర్పిద్దాం శ్రద్ధాంజలి. తర్వాత మనతో పాటే ఉంటుంది, మన పక్క మన దగ్గరే ఉంటుంది. ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర ఇప్పుడు లేరు, చాలా దూరం అయిపోయారు. వాళ్ళ యొక్క మనశ్శాంతికి, వాళ్ళ యొక్క ఆత్మశాంతికి మనం నివాళులు అర్పిద్దాము. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చదువుతాను. 1 నిమిషం పాటు తర్వాత మనం మౌనం పాటిద్దాం. కేవి బాలాజీ, వికే రమేష్, విజయేంద్ర రెడ్డి, ఎం విశ్వనాథ రెడ్డి, సోమశేఖర రెడ్డి, మోహన రామిరెడ్డి, జి రాధాకృష్ణన్, చిన్న రామిరెడ్డి, చిన్న స్వామి, రమేష్ బాబు, ఎం మునియప్ప, కుమార్ గురుకుల బట్టి దగ్గర ఉంటాను, సికే సుబ్రహ్మణ్యం, పి సుబ్బన్న, పద్మనాభరెడ్డి, పద్మనాభరెడ్డి, మస్తాన్, లక్ష్మీ నారాయణ, జానకి, 1 నిమిషం పాటు ధన్యవాదాలు. కూర్చోండి. బెంగళూరు నుంచి హాల్ కృష్ణ వచ్చాడు, ఆయనకి స్వాగతం పడడం. చంద్రబాబు ఆకృతితో ఎదురు చూస్తున్న సమయం అందరూ రెడీగా ఉండండి. మీ స్కూల్ డే మెమరీని ఒక్కొక్కరికి 3 నిమిషాల సమయం ఇస్తాము. 3 నిమిషాల్లో చక్కగా మీ యొక్క గత స్మృతిని అందరికీ మంచిగా గతంతో అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా ఉపన్యాసం స్టార్ట్ చేయడం ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ అందరికీ తెలుసు, అందరూ స్మైలింగ్ ప్లస్ తో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆయన పేరు నాకు పేరు ఆయన పేరు, ఎందుకంటే విషయం కూడా ఆయన విషయం అదే. కాబట్టి నేను నా కోరిక ఏంటంటే, డయాస్ పైకి రండి, మీ పేరు చెప్పండి,
మీరు ఎక్కడ చదివారు చెప్పండి. ఎక్కడ స్కూలింగ్ ఒకసారి రిపీట్ చేసుకుంటే ఎవరైనా తెలుసు. నా పేరు శ్రీపాదరావు, 1975 బ్యాచ్ లో ఏ సెక్షన్ లో ఉన్నాను, సెక్షన్ పేరు చెప్పండి. శ్రీపాదరావు ఫ్రమ్ కాలనీస్ 1975 బ్యాచ్. గ్రూప్ స్టూడెంట్ చెప్పండి. నా పేరు ఎస్పీఎన్ శివప్రసాద్. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడ చదివాను. నేను ఏ సెక్షన్లో కొంతకాలం ఉన్నాను. ఆల్జీబ్రా రాదు కాబట్టి మళ్ళీ జనరల్కి మారాను కాబట్టి బి సెక్షన్కి వేసాను. నా శక్తి ఎంతో నాది ఎంతో మా బాగా బాగా తెలుసు కాబట్టి బి సెక్షన్లో వేశాను. నాకు ఇక్కడ మొట్టమొదటి విధులు అంటే ఎందుకంటే సీసీ అంటే అక్కడ ఈ కాన్స్టేబుల్ కూడా కదా కన్యాకారుల సీట్ రాలా, విద్యార్థుల సీట్ రాలా, మన బంగారు సీట్ ఇచ్చినట్టుంది. ఆ తర్వాత సీసీ చేయడంలో సీసీలో అనిపించబడిన మన రాజు కలుసుకున్నాము. చంద్రమౌళి గారు పోయాము. ఈ కన్వర్స్ లెక్క తెలియదు. మాణిక్యం మొదలు ఇక్కడ రాలేదు. వాటి దగ్గర మీరు ఈ లైసెన్స్ ఆశ్రయించాలని నేర్చుకున్నాను. నా వ్యక్తిగత విషయాలు వస్తే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ సిటీ పక్కన వెతుకులు మేము అక్కడ డిగ్రీ చేశాను. అదైన తర్వాత పీజీ చేశాను అనంతపురంలో. ఆ తర్వాత ఉపాధ్యాయులు 32 ఏళ్ళు ఉపాధ్యాయులు ఇప్పుడు చేయడం అందరినీ కలుసుకునే అవకాశాన్ని చాలా చెప్తే మన కార్యం వాట్సాప్ పెట్టాడు. ఆయన ఇంటిమేట్ కలిసి దయచేసి చేసుకోండి చేసుకున్నారు. చేసుకున్నందుకు అందరూ కూడా మరొక మాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ రూపనాథం తిలక్ అందరి క్లాస్మేట్లు ఈ అవకాశం కల్పించిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ పాత మిత్రులందరికీ నమస్కారం. నేను ఇంతవరకు స్టేజ్ మీద మాట్లాడలేదు. మీరు మాట్లాడేందుకు గౌరవం. నేను మాట్లాడేది ఏం లేదు. 50 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఒకసారి చూస్తానని కూడా నేను అనుకున్నాను. సో ఇట్ ఈస్ రియలీ లైక్ అ ప్లెజర్ అండ్ ఐ రియలీ హ్యాపీ టు బి విత్ యు ఆల్. సో ఇప్పుడు మా ఫ్యామిలీ దుర్గమ్మ గంగమ్మ గుడిలో ఉండేది. మారమ్మ గుడి ఇది. అక్కడి నుంచి నేను స్కూల్కి ప్రతిరోజు పరిగెత్తం పోయేవాడిని. మధ్యలో వాడు టీస్ దాకా వాడు రాలేదు. వాడు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఈజ్ చంద్రమౌళి. ఇప్పుడు చంద్రమౌళి మళ్ళీ మేము అందరం కలిసి పరిగెత్తం పోయి ఫస్ట్ లైక్ యాజ్ సూన్ యాజ్ వీ వాంట్ టు రీచ్ ది కాలేజ్ స్కూల్ ఓన్లీ టు ప్లే విత్ ది రబ్బర్ బాల్. వాలీబాల్ ఆడేవాడు. వాలీబాల్ ఎక్కువ ఆడేవాడు బాలాజీ. వాటితో సన్నగా ఉండేవాడు. బాలాజీ ఇప్పుడు లేదు. సో ఐ హ్యావ్ 2 incidents to remember, like in my school days. There was a Hindi teacher. ఆ హిందీ టీచర్ వచ్చి ఎప్పుడు బాగా చాలా లైక్ స్మార్ట్ గా తయారు చేసి కొంచెం షోగా వచ్చేది. కొట్టేది కూడా మనుషులు యాక్చువల్లీ. మాధురీదేవి ఒకసారి ఆ అమ్మాయి కొట్టేటప్పుడు ఇట్లా కొట్టేటప్పుడు తల వచ్చేసింది. ఆ అమ్మాయి గోడ కొట్టేది ఇట్లా చేస్తానని చెప్పేసి చాలా కొట్టుకుని ఇంకా రెచ్చిపోయింది. We also made a plan to see that she is being harassed. We broke one of the legs and then she sat and then she fell. మన క్లాస్ లో ఒక లావు కూడా నాకు అర్థం ఎవరు పేరు తెలియదు. రమేష్ వాడు ఏం చేశాడంటే వచ్చి కొట్టాలని చెప్పేసి వాడు తెలుసు. ఎగ్జామినర్స్ వచ్చినప్పుడు వాడు పాకెట్ లోపల పెట్టే లోపల వాడు నీళ్ళు దొరికింది. రమేష్ గారు 10వ క్లాస్ నుంచి చిత్తూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఐ స్టడీడ్ ఇన్ PCR కాలేజ్ అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ ది గవర్నమెంట్ కాలేజ్ అండ్ దెన్ ఐ వెంట్ టు SV యూనివర్సిటీ వేర్ ఐ స్టడీడ్ MSc అండ్ ఐ యామ్ యాక్చువల్లీ I studied in the పల్లెల్లో చదివినా కానీ SV యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ ఫర్ ది ఫస్ట్ టైం. It was the highest rank when it was never been there. So I studied PhD. I did my PhD in Bombay
and from there I went to US, and then I started worked at various levels, postdoc, degree also. So I studied as an assistant professor. I worked as assistant professor in some of the best and the world's, like renowned universities. And then I came back and I was recruited as directly as a professor, and I have been working as a professor for the last 15 years in the Central University of Hyderabad. So what I can definitely tell you is that although I have studied in the small colleges and small college, universities and high school and all that, and the most important thing is that I have done the best that from our like batchmates, that I have published the papers that are like internationally recognized by every in the area of immunology. Professor. So with this I really feel very happy to be with you. Please. మాట్లాడే బాబు స్పీడ్ అప్ కావాలా. ఆ తర్వాత డిగ్రీ తీసుకుని ఎక్కువ వ్యవసాయంలో దిగేశాను. వ్యవసాయం చేసుకుంటూ కాలం నా పేరు రెడ్డి. నేను 10th క్లాస్లో డుబ్కి కొట్టాను. అనుకోని పరిస్థితుల్లో 1984లో నేను వైజాగ్ మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. అనుకోని అక్కడే సెటిల్ అయ్యాను. మళ్ళీ 30 సంవత్సరాలు అక్కడ వ్యాపారం చేసి మళ్ళీ తిరిగి మంగళూరుకి వచ్చాము. కాబట్టి ఈ కోరిక అందరూ కలవాలని 8 సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను. అది ఫలించింది. కాబట్టి అందరూ మనం కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుంచి మన మిత్రులు కార్యక్రమం రావడం, ఈ కార్యక్రమాన్ని శ్రీపాద ఎప్పటికప్పుడు మొత్తం చూస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మన అందరూ కలిసి ప్రయాణం చేసిన అంటే 16 ఏళ్ళ వయసులో మనం ప్రయాణం చేసినాము. 69-70 క్లాసు ఆయన మర్చిపోలేదు. మధ్యలో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు నిండిపోయారు. చుట్టుపక్కల కొంతమంది మాత్రం మనమే మళ్ళా 50 సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు తెలుసుకునేదానికి అవకాశం కల్పించిన వీళ్ళందరికీ పిలిచిన వ్యక్తిలో ఎక్కడ రాష్ట్రాల్లో కానీ ఎక్కడున్నా ఇన్ఫర్మేషన్ చేతులకే వచ్చింది. మీకు కలుసుకునే భాగ్యము, చదువుకునే భాగ్యం కల్పించిన మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మరొక్కసారి నమస్కారం. కాకపోతే 69-70లో మన 6th క్లాస్లో ABCD లాస్ట్ పీరియడ్ కొంతమంది లేసర్ పెట్టారు. టీచర్స్ లీవ్ వల్ల మీకు తెలుసు మనకి డ్రాయింగ్ మాస్టర్ ఏమైనా సార్ అన్ని పెట్టేసి ఆయన చూసుకుని వదిలేస్తారు. అప్పుడు ఆయన అందరూ కంపోజిషన్ ఎవరిలో కథ చెప్తారు. అప్పుడు మళ్ళీ లేస్తారు. ఈ కథలు చెప్పి నిద్రపోతాను. కథ చెప్పడం నిద్రపోతాను. నేను ఎన్ని కథలు చెప్పేది కథలు లేనంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు కవిని చెప్పే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మిమ్మల్ని మీరు లేకపోయినా వాస్తవంగా జయప్రకాష్ గారు కూడా ఆప్తులు శంకర్ బాబు మేమందరూ అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు మీరందరి పేరు స్మరిస్తామని చేసి అడగండి. అప్పుడు గవర్నమెంట్ చేసిన బాడీ చూసుకుంటారు. గవర్నమెంట్ పేరు చేస్తామని కదా. అంటే ఆ స్మృతులు, ఆ అనుభూతి మన జీవనశైలిలో భాగం. ఈ రోజు కలుసుకున్నట్లే ప్రతి సంవత్సరము లేదా మన ఇళ్ళలో ఒక మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు అందరూ రావాలి, మనం కలుసుకోవాలి. ఈ కలుసుకునే దాని వల్ల మన జీవన ప్రమాణాలు కూడా కొన్ని సంవత్సరాలు పెరగతాయి. నా పేరు నారాయణ రెడ్డి. నేను మీ అందరితో 10th క్లాస్ వరకే చదివాను. తర్వాత వేరే రకంగా వెళ్ళాను. తర్వాత మన చదవాలని గురించి
మళ్ళా చదువు కొనసాగించడం, డిగ్రీ వరకు పూర్తి చేసుకొని 11 సంవత్సరాలు ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేశాను, ప్రజలకు సేవ చేసుకుంటూ. ఆ తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో చిన్న ఉద్యోగం వచ్చింది. దాంట్లో 11 సంవత్సరాలు పనిచేశాను. ఆ 11 సంవత్సరాల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అది మన శ్రీపాద క్లాస్ పడుకుంటే చెప్తా. ఏమంటే ఫ్రెండ్షిప్ కి లిమిట్ చేయబట్టి గుణం మన మిత్ర బృందంలో ఉండాలి. ఎందుకంటే నేను ఒక చిన్న చిరుతి, నాకంటే పైన సుపీరియర్ మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఆ భాగ్యంలో కలిగేటప్పుడు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. నేను ఆ ట్రైనింగ్ లో పార్టిసిపేట్. అక్కడికి మన మిత్రుడు వచ్చాడు. ఆయన్ని నేను సుపీరియర్, నేను చిరు ఉద్యోగి. మరి నేను ఆయన్ని సార్ అన్నా వేయాలన్నా నాకు వెళ్ళా. సరే నేను నమస్తే సార్ అన్నా. సార్ వీడు నా క్లాస్మేట్ అండి అని అంతమందిలో నన్ను పరిచయం చేసినటువంటి మహాన్ గొప్ప వ్యక్తి ఇచ్చినటువంటి విలువ అది జీవితాంతం మర్చిపోలేదు. కాబట్టి ఆ విధంగా నా కెరీర్ స్టార్ట్ అయింది. 11 సంవత్సరాలు పనిచేసి 2016లో రిటైర్ అయ్యాము. నాకు 2 పిల్లలు. వాళ్ళని బాగా ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటూ ఇంటికాడే ఉన్నాను. కాబట్టి మరొకసారి ఈ అందరినీ కలిసినటువంటిది అవకాశం కల్పించినటువంటి మన కలుసుకునే విధంగా ఒక సమాచారం కలుసుకునే విధంగా ఇంత ఆపాటం లేకపోయినా కూడా సింపుల్ గా కలుసుకొని మనం నా పేరు శ్రీ నరసింహుడు. దేవస్థానం నుంచి రిటైర్ అయ్యాను 2018. ఆలోచించిన గురువులను గౌరవించి నమస్కరిస్తున్నాను. నా మిత్ర బృందము అందరికీ పేరు పేరున శుభాభివందనములు. మన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరం ముందుకు 74-75వ సంవత్సరంలో మనం ఈ పాఠశాల విద్యార్థులు గడిపిన రోజులు, అప్పుడు జరిగిన తీపి సంఘటనలు గుర్తు చేసుకోవడం మన అదృష్టం. ఈ రోజు తిరిగి రాని రోజు, మరో రాని అనుభూతి, ఆనందాన్ని వెదజల్లుతున్న ఈ రోజు 22/9/24 ఆదివారం. ఈ మొదటి క్షణాలను జీవితంలో మరపరాని తీపి జ్ఞాపకం. మన ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఆనాటి వారి బోధన రాయడం, చదవడం, క్రమశిక్షణ, వారి మార్గనిర్దేశములు, గురువు కృషి ఫలితము. ఈరోజు మనం అందరం ఇంత ప్రయోజనం అయ్యాము. గురువులకు మా అందరి హృదయపూర్వక నమస్కారం. మా ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నను, మాకు అందుబాటులో లేకపోయినను వారి చిరస్మరణీయులు. వారి అందరికీ పునః నమస్కారాలు. మంచి గుణములు, మంచి సద్గుణము నేర్పిన గురువులకు మనం రుణగ్రస్తులమే. గురువులు అందరికీ పాదాభివందనలు సమర్పిస్తున్నాము. ఈ పాఠశాల కృతజ్ఞతతో తల ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ రోజు మరపరాని రోజు, తిరిగి రాని రోజు. ఈ పాఠశాలలో చదివి గొప్ప పదవులు సంపాదించి మంచి కీర్తి, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలతో ఉన్నవారు. శ్రమ, దృష్టి, ఫలితం అందరూ ప్రయోజనం అయ్యాము. మా బ్యాచ్ చాలా వరకు ఏ చెడ్డ అలవాటు లేకుండా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ధార్మికంగా ఉన్న వాళ్ళము. అందరం మంచి స్నేహితులుగా ఉన్నాము. ఆనాటికి నాటికి ఎప్పటికీ ఎన్ని జన్మలకు మనందరం స్నేహితులుగానే ఉండాలి. మన అందరి ఆకాంక్ష, అభిలాష. ఈ గురువుల విద్యార్థులనే కాదు,
చెప్పాలని నా నిశ్చిత అభిప్రాయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసా ఉన్నదానికి ప్యారడీ రాయమన్నాడు. నాకు అంత రాసేది లేదు. అసలు మేమన్నా అడిగామంటే అసలు నాకు ఉన్న తెలివి కాస్త పోతుంది, నాకేదో వచ్చింది నేను రాస్తూ ఉంటానంటే అట్టగానే ఒకటి రాయమను. రాసినప్పుడు నేను అడిగాను, కొన్ని సంఘటనలు ఏదైనా ఉంటే చెప్పు, నేను ప్రయత్నం చేస్తాను ఆ పాట రాయడానికి ప్యారడీ. అప్పుడు ఇది పంపించాను. పంపిస్తే నేను అన్నాను, నీ అభిప్రాయం నేను చెప్పడం ఏంటి, చాలా బాగుంది, ఇది నువ్వే చదువు అన్న తర్వాత తను ఇలా చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు జీసీ చంద్రశేఖర్. నేను మిలిటరీ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. 30 సంవత్సరాలు వచ్చేసి కాంగ్రెస్ రిటైర్ అయ్యి వారికి మిత్రులు అందరూ బెంగళూరులో ఉన్నాను. నేను ఉన్నాను. ఇక్కడ వచ్చేసి చూసాము. చిరకాని నాగేంద్ర గారు, నాగేంద్ర ప్రసాద్ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మామూలుగా మేము ఎంతవరకు బొమ్మార్పుల్లో చదివినాము. ఇంటర్మీడియట్లో సిఈసి గ్రూప్లో చేసాము. మన తర్వాత సెక్రటరీ టీచర్గా సెలెక్ట్ అయ్యి ఈ మధ్యలో మేము కాలేజీకి వచ్చిపోయేదానికి సైకిల్లోనే వచ్చిపోయేవాళ్ళం. ఆ కాలంలో బస్సుకు కానీ దేనికి కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మాసంపల్లి నుంచి మేము రోజు సైకిల్లో వచ్చి చదువుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఈ దారిలో పోయేటప్పుడు మాకు మార్కొండ శెట్టి, బాలకృష్ణ, నేను ముగ్గురు డ్రైవర్కి వచ్చిన సినిమాకి పోయినా క్లాస్లో నుంచి ముగ్గురు ఓడికనే పోతూ ఉంటాము. మాకు ఈ రాములు సార్ త్రిమూర్తి డ్రైవర్ రావాలంటే ఏదో త్రిమూర్తి రాగారు. మేము రాములు సార్ మేము కాలేజీ కూడా మేము థర్డ్ బెంచ్ లోనే ఉంటాం. ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ లోనే వస్తే ముగ్గురు అయితే వస్తాము, వెళ్ళేది అయితే వస్తా ఉంటాము. అందువల్ల ప్రైజ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ కూడా ఇద్దరు ముగ్గురు వస్తే వస్తాం, లేకుంటే కాలేజీకి వస్తే. అందువల్ల సార్ రామన్ సార్ ముగ్గురు ఏడపని అనేవాళ్ళు రాకుండా పోతే. ఇంకా మళ్ళా ఈ సైకిల్ దొంగలు వచ్చేటప్పుడు మేము మాట్లాడుకునేవాడు. ఆయన నక్కబల్లి రామకృష్ణ రెడ్డి ఉన్నాడు, ఆయన ఒడిబాబు నాగారు. ఆయన ఎప్పుడో బస్సు ఎక్కినప్పుడు రైట్ బాబా అన్నాడు మా సార్ వాడు. అందుకు తర్వాత ఆయనకి కండక్టర్ గానే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఉన్నాడు. తర్వాత మార్కొండ సెట్టింగ్ చేసి మేము కాలేజీ వచ్చేటప్పుడు మేము కాంగ్రెస్ కంటే ఆయన ఏమని చెప్తే మెసేజ్ నేను మాత్రం మేనేజర్, మీరంతా క్యాషియర్, నేను మేనేజర్ అనేవాడు. అదేవిధంగా లాస్ట్ ఆయన మెసేంజర్ గానే బ్యాంకులోనే చేరి వెళ్ళాడు. కొన్ని విషయాలు గుర్తున్నాయి. మళ్ళీ మనకు మౌలిక చెప్పాలంటే మనము ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ సెలెక్ట్ చేయడం కూడా నేను వేరే షాప్ దగ్గర సామాన్లు తీసుకుంటా ఉంటే వెనకాల వచ్చి గుడికి పెట్టి ఏం మందులు బాగున్నావా అనేసి పేరు పెట్టి మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి నాకు చంద్రమౌళి అంటే చాలా క్లోజ్. అంతకుముందు కూడా మేము ఎక్కువగా మన టౌన్ అంతా ఎక్కువ కలిసారు. కాలేజీ అయితేనే తొందరగా ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోదామా, లేకపోతే సినిమాకి వెళ్ళిపోదామా అని వెళ్ళిపోతా ఉంటుంది. ఇది స్కూల్లో చదువుతున్నాను. పిల్లలకు సయ్యద్, గులాముద్దీన్, మురళి, మురళిగాడి గంట కొట్ట స్కూల్. తర్వాత 8th, 9th స్కూల్లో హై స్కూల్లో అయిన తర్వాత నేను తిరుపతి వెళ్ళిపోయాను. సో తర్వాత నుంచి కాంటాక్ట్ లేదు, మరి ఇప్పుడే కాంటాక్ట్ రావడం. నేను దూరదర్శన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి పెట్టాను బెంగళూరులో. పనిచేశారు కాబట్టి ముందుకు వచ్చి మాట్లాడలేకపోయింది, అందుకని తక్కువగా మాట్లాడారు. థ్యాంక్ యూ. మాట్లాడటం ఎక్కువ. నెక్స్ట్ అనుకుందాం. అందరికీ
అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ వయసులో పెద్దవాడిని, కానీ మీరు పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, నేను ఏమీ చేస్తాను. కానీ మనం ఎట్లా చదవలేదని పిల్లకాయలు బాగా చదివించినాను, వాళ్ళు బాగున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక 50 సంవత్సరాల ముందర మనందరం ఒకరిలో ఒకరిని ఏకోచంలో పెంచుకున్నాం. ఆ రిలేషన్షిప్ ని ఈ 3 నెలల నుంచి అందరూ పాటిస్తున్నాం. అయితే మనందరికీ 65 వయసు వచ్చింది, మనకు ఒక వ్యక్తిగత హోదా వచ్చింది. ఇవాళ సాయంత్రం దాకా ఏకౌతంతో పెంచుకునేటువంటి సౌకర్యం మనం అందిపుచ్చుకున్నాం. ఇంకొకసారి రేపు కావచ్చు, నెల తర్వాత కావచ్చు, ఒకరికొకరు ఎదురు పడితే దయచేసి గౌరవంగా పెంచుకొని మాట్లాడుకుందాం. రోజు 10 మంది ఉన్న చోట ఒరే సుందర ప్రకాష్, ఒరే రూపనాథం అని పిలవద్దు. ఎందుకంటే వాళ్ళకు హోదా ఉంది, మీకు హోదా ఉంది. మిమ్మల్ని ఎత్తేసినప్పుడు ఇదేంటి ఇట్లా ఊరిగా మాట్లాడే అని అనుకుంటారు. కాబట్టి రెండో విషయం, ఈ సంవత్సరం జనవరి 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు మా పెద్దమ్మాయి పెళ్ళి ఉంది. నెక్స్ట్ మంత్ 14వ తారీఖు నిశ్చార్థం ఉంది. ఆ తర్వాత అందరికీ వాట్సాప్ ద్వారా నేను ఆహ్వానిస్తాను. దయచేసి అందరూ కూడా పొలంనేరులో ఏజీసీ కళ్యాణ మండపంలో జరిగే పెళ్లికి అందరూ హాజరై నన్ను నా బిడ్డను ఆశీర్వాదం చేయాలని మనస్ఫూర్తిగా హలో, నా పేరు ప్రసాద్ అండి. మీ ప్రతి ఒక్కరికి నేను సూపర్ అనుకుంటాను. నేను శ్రీనివాస్ సార్ గారి కొడుకునే. అదే సార్, ఓకే. నేను శ్రీనివాస్ గారి కొడుకుని. నా పేరు ప్రసాద్ అండి. ఏం ప్రసాద్? నేను 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేసి ఐటీలో సీట్ వస్తే వెళ్ళిపోయి, దాని తర్వాత చెన్నైలో స్టాండర్డ్ మోటార్స్ లో టెక్నీషియన్ జాబ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ లాగౌట్ అయిన తర్వాత అదే నేను పర్మనెంట్ వచ్చిన తర్వాత యాజ్ ఎ టీమ్ మెకానిక్ గా 24 years గా ఎక్సలెంట్ గా సేవ చేసి అందరి పనులను పెడతాడు. దాని తర్వాత పీడిఎం అవుతాను అంటే కొద్దిగా మెడిసిన్ అయినాను. 2000 స్టిల్ లో అది కంటిన్యూ చేస్తూ ఎక్కడ చెడ్డ పేరు అనేది నాకు కానీ మా నాన్నగారికి కానీ లేకుండా నా యొక్క ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సారీ ఫర్ ద డిలే. ఫస్ట్ అందరికీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. రాత్రి అక్కడ కూర్చున్న వర్షానికి ట్రాఫిక్ జామ్ అయి బస్సులకి బస్సు ఇప్పుడే వచ్చింది. 10 minutes వచ్చాను. సో హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యు. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ దాదాపు 60-70% ఇక్కడ కలుస్తున్నారు. ఉన్నవాళ్ళే నా గురించి అందరూ తెలుసు, అందరి గురించి నాకు తెలుసు. కొత్తగా అంటే 50 సంవత్సరాల తర్వాత కలుస్తున్న వాళ్ళు తిలక్ మహాశివుడు, తర్వాత సుందర్ ప్రకాష్, చాలా కాలం మంది కలిసి, తర్వాత సార్ మంచి ఒకరు చూస్తుంటే సో ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు కలుస్తున్నారు 50 సంవత్సరాల తర్వాత అనేది మనకి తెలుస్తుంది. అది సో నా గురించి చెప్పాలంటే నా పేరు మాణిక్యం శెట్టి, పలనేరు. ఇక్కడే పుట్టి భూగోళంలో చదువుతున్నాను అందరితో కలిసి. 1977 ఇంటర్ 80 డిగ్రీ చిత్తూరు. తర్వాత అనంతపురం పీజీ చేశాను. మొదటి ఆపర్చునిటీ బ్యాంకులో వచ్చిన సబ్సిడీ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయ్యాను. దాన్ని వదిలిపోవాల్సిన ప్రయత్నం చేశాను. నాకు టీచింగ్ చాలా ఇష్టం. 1984లో ఏపీఎస్సీ జైల్లో కామర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. 1990 యూనిఫామ్ సర్వీసెస్ వెళ్ళలేకపోయాను. మౌలితో పాటు ఉర్దూ రాశాను, వెళ్ళలేకపోయాను.
అట్లా అన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా సబ్సిడీ ఆందోళనలోనే 39 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యి సంవత్సరం అయింది. ఆఫీసర్గా జాయిన్ అయ్యి మేనేజర్గా, సీనియర్ మేనేజర్గా, చీఫ్ మేనేజర్గా, ఆర్ఎంగా చేసి రిటైర్ అయ్యాను. మన మిత్రులు కాదు తెలిసి నేను ఇక్కడే 4 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాను. సో మా ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయం నాకు ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ మీకు అందరూ బాగా పరిచయం అందరికీ ధన్యవాదాలు. సో ఉద్యోగరీత్యా సక్సెస్ఫుల్గా నేను 13 years చేశాను ఆర్ఎం. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్లో హెచ్ఆర్డి మేనేజర్గా, హెచ్ఓడిగా 12 సంవత్సరాలు నేను అప్పుడే చేశాను. చదవడం 50 years హ్యాపీగా ఉంది. అందరూ కొంతమంది కలిసినా కూడా ఇక్కడ మాట్లాడుకునే టైం లేదు, అవకాశం లేదు. రోడ్లు కనిపిస్తుంటారు, హలో అంటాం, మళ్ళీ వెళ్ళిపోతుంటాం, బాయ్ బాయ్ హాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటాము. ఇలా కూర్చొని మాట్లాడి కలిసి ఇందులో నేను కొంచెం అవకాశం కోల్పోయాను. నేను ఫ్యాన్ లేకపోయినా మాటికి లేకపోయినా గ్రాండ్ పేరెంట్స్ అనేది హైదరాబాద్ వెళ్ళాను మనవాళ్ళతో కలిసి ఉండడానికి. అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. కలిసి చూడాలని కలుస్తున్నామని థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మానసిక గారికి బలంగా తప్పట్టు కొట్టండి. సోమసాయి గారు 2 నిమిషాలు అంటే 5 నిమిషాలు తీసుకుంటాడు, 3 నిమిషాలు 15 నిమిషాలు తీసుకుంటాడు. ముందే టంగు చదివిన వాళ్ళలో నాకు 3 ఉపాధ్యాయులు పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను అన్ని 4వ తరగతిలో రామచంద్రరావు గారు ఎంతైనా పిలిచేవాడు, చంద్రబాబు వాళ్ళ ఆయన. తర్వాత నన్ను వచ్చేసి శ్రీనాథ్ సార్ వచ్చేసి రైట్ కూర్చోరనేవాడు. శ్యామారావు సార్, వీళ్ళు 3 సార్ పిల్లలు నా క్లాస్మేట్స్. తర్వాత నేను ఇంటర్మీడియట్ సిఎస్సి చదివి తర్వాత ఎస్ఐఆర్స్ కాలేజ్ హైదరాబాద్లో డిగ్రీ చేసిన. నేనేం కావాలనుకున్నానో నాకే తెలియదు. నాకు తెలియకుండానే నేను జర్నలిస్ట్గా ఉన్నా, పొలిటీషియన్గా ఉన్నా, ఫార్మర్గా ఉన్నా, కాంట్రాక్టర్గా ఉన్నా, ఏది ఫుల్ ఫ్లెడ్జెడ్ కాదు. ఇప్పటికి 40 years ఇండస్ట్రీ జర్నలిస్ట్గానే ఉన్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళు బాగా స్థిరపడినారు, నేను ఉన్నాను. కానీ విషయం ఏమంటే అప్పుడు మనం చదువుకునేటప్పుడు గుత్తలు గుళ్ళు ఆడుకునే వాళ్ళం సీపోదల్లో పోయి. దాంట్లో మేము కడితే కొందరు దుర్మార్గుల పేర్లు చెప్పను, వాళ్ళు పోయి దాన్ని తన్నేసేది. అలాంటి వాళ్ళకంతా శిక్ష ఏమంటే ఈ 40 ఇంకా బ్రతికే 40 ఏళ్ళు అవన్నీ గుర్తు చేసుకొని నవ్వుకొని చేయాలి. 3 నిమిషాల్లో చక్కగా అన్ని చెప్పాడు. గట్టిగా చెప్పండి. తర్వాత నేను 4th స్కూల్లో చదివాను. 7th నుంచి ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజ్. తెలియని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నేను అలా చేసినట్టు ఎవరో చేసి ప్రతి వాడిని అలా చేశారు. సో నేను అందరికి వెళ్ళను. కానీ 50 సంవత్సరాల తర్వాత దీనివల్ల మన అందరం చూసి అదృష్టం. యాక్చువల్గా హెల్త్ బాగా ఈ క్యాష్ మిస్ ఇంతమంది చూడలేదు. మేము పీపుల్ ఆర్ 4 చూడొచ్చు, మేబీ మేనా ఎట్లాగైనా సరే ఒకసారి వచ్చి అందరినీ ఒకసారి చూడాలి. చూసి ఆనందం వేరు. మనం జీవితంలో చదువుకున్నాం, ఏదో చేసాము, ఎలాగో చేసాము. కానీ ఎన్ని కోట్లు వచ్చినా కానీ ఒక్కసారి ఎంతమంది మిత్రులు చూస్తూ ఉంటే ఆ రోజులు అప్పుడు చేసిన అల్లరి అన్ని గుర్తొస్తూ ఉంటారు. చాలా భయం. ఒకసారి చిన్న ఇన్సిడెంట్, హిందీ ఎగ్జామ్ 3 నెలలు పెట్టారు. ఆ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఆన్సర్ రాశాను. ఆన్సర్ 10 మార్కులు వచ్చింది. నేను రాసేది పాట రాశాను. శ్యామరావు సార్ టీచర్, ఆయన 10 వేసాడు. నా పక్కన
కూడా ఉంటారు సినిమా పాట అసలు సార్ 10 మార్కులు ఇచ్చాడని చెప్పారు. వీటి వెంటనే ఆయన చెప్పారు ఆయన పిచ్చి ఆ సోలో అన్న అది గుర్తులేదు. బట్ ఎవరో చెప్పినా ఆయనకి వాడికి సినిమా పాట 10 మార్కులు ఇచ్చిన సరే మళ్ళీ వెంటనే పిక్చర్ పేపర్ అంతా చూశాను బాగా కొట్టాడు. శ్రీరాజ్ సార్ కూడా ఏదైనా చిన్న పొరపాటు చేసిన ఆయన ఇలా కొట్టాడు, స్కేల్ గేడిగా పెట్టి ఇలా కొట్టాడు. ఎందుకు పాస్ అయినా ఉంటే ఆయన శ్రీనివాస్ సార్ చిన్న గైడ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ పోయి చదవండి అని చెప్పాడు. తర్వాత నాకు సినిమా పిచ్చి, చాలా సినిమా పిచ్చి. ఎప్పుడైనా సినిమా పోవాలంటే డబ్బులు లేకపోతే నేను రామలక్ష్మణ పోవాలంటే ప్రకాష్ దేవుడు, నేను సుధాకర్ రెడ్డి వెళ్ళి ప్రకాష్ డబ్బులు తీసుకొని సినిమా పోయాడు. అట్లా రోజులంతా. తర్వాత నా లైఫ్ ఒక స్ట్రీమ్ లైన్ రావడానికి కానీ ఆధ్యాత్మికంగా ఆ రోజుల్లో మంచి మాట కానీ ఏదైనా అంటే మౌళి వాళ్ళ మదర్, నాకు ఎక్కువ మౌళి వాళ్ళ మదర్కి అటాచ్మెంట్ ఎక్కువ. ఎప్పుడు నేను అక్కడే ఉండేవాడిని. ఆమె ఏదైనా మంచి మాట చెప్పేది, దైవభక్తి ఇవన్నీ చెప్పాను. అవన్నీ నాకు తర్వాత లైఫ్లో నేను చదువుకొని బయట వచ్చిన తర్వాత అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీ జాయిన్ అయ్యాను. బీఎస్సీ జాయిన్ అయ్యి 6 నెలలు వెళ్ళాను. అంటే మన పాలంపేరు బ్యాచ్ వీళ్ళంతా విశ్వనాథ్ అందరూ కూడా బీఎస్సీ చదువు ఉద్యోగాలు రావాలని చెప్పి వాళ్ళని చేసే పార్టీకి నేను మనం ఎప్పుడు మొగిల బిడ్డ దాకా అట్టుకోక పోయింది లేదు. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ తర్వాతనే రోడ్డు దాటి చిత్తూరు పోయింది. ఏం చేయాలని చెప్పి అప్పుడు తెలిసిన వాళ్ళు ఆయన పట్టుకుని ఆయన లేకపోతే ఎలక్ట్రానిక్స్ లేవు, మెకానిక్ లేవు. ఆ మెకానిక్ ఇచ్చారు. 6 నెలలు అయిపోయిన సెమిస్టర్ అయిపోయింది. 3 నెలలు మెకానిక్ చేశారు. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ విశ్వనాథ్ ఎలక్ట్రానిక్స్ 3 నెలలు మళ్ళీ ఎలక్ట్రానిక్స్ ఏంటో మనం తెలుగు ఐఎస్ఆర్ కూడా జాయిన్ అయ్యాను. ఐఎస్ఆర్ కూడా 7.5 years కూడా పనిచేశాను. తెలుగు పనిచేశాను. దాని తర్వాత నేను మా యూనిట్ హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. థియేటర్ మన 94 హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ కంటిన్యూస్ 32 years I was doing shooting project, agri project. నేను డిస్ట్రక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మేనేజర్గా పనిచేసాను. నేను ఐ సర్వ్ మోర్ దెన్ 34 years డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకుంటాను. ఎనీ మిజైల్ డెవలప్మెంట్ మిజైల్స్ అన్నిటి కూడా నా సిస్టమ్ యూజ్ చేస్తాను. ఒకవేళ అది ఇంపార్టెంట్ ల్యాండ్ కావాల్సింది దాన్ని ఎలా డిస్ట్రక్ట్ చేయాలి మెకానిజం రిమోట్గా కంట్రోల్ చేస్తాను. అటు డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని చూశాను. అన్ని ఆర్మీ లైట్స్, షోపర్స్, అన్ని ఐఎన్ఎస్ షిప్పులు నార్మల్గా కామన్ మనం చూడలేదు, ట్రావెల్ చేయలేదు. కూడా బలవంతుడు పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఇండియా గురించి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో సక్సెస్ఫుల్గా 2020 October 31 రామాయణం బాగా నేను చాలా భోగిస్తాను. చేతులు 4 లక్షలు వస్తున్నాను. కింద వాడు పని చేసి కోరుకున్నాను. లక్కీగా నాకు 2022లో జగన్ కోటేశ్వర పరిచయం రామాయణం 42 రోజులు కంటిన్యూస్ రామాయణం ఆయనతో నాకు ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఇష్టం కోపం వల్ల ఏమి నష్టపోతామని. ఆ తర్వాత బిఫోర్ రామాయణ్, ఆఫ్టర్ లిసనింగ్ రామాయణ్, మై లైఫ్ హస్ చేంజ్డ్ ఎ లాట్. అందరూ ఇంత సందడిగా ఉన్నామంటే కారణం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది మనం 50 సంవత్సరాల తర్వాత కలిసామని చెప్పి అనుకుంటున్నాము. కానీ ప్రతి ఒక్క మనిషిలో కూడా మనమందరూ కూడా వెలుగుతూనే ఉంటామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనమందరూ నా మధ్యలో ఉన్నారు కాబట్టి నేను ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా నా మనసులోనే
మాట్లాడలేకపోయాం, కానీ ఆ యొక్క ఛాన్స్ ఈరోజు మనకందరికీ కలిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. తర్వాత నా పేరు చంద్రబాబు. ఇంకా సిద్ధి కొట్టాల్సిన పని లేదు ఇంకా, ఎందుకంటే ఇక మళ్ళా శ్రీపతి మళ్ళా గంట కొడతాను కాబట్టి కొద్దిగా మాత్రం మాట్లాడిస్తాను. నేను ఇక్కడ నేను డిగ్రీ తర్వాత సర్వీస్ కమిషన్ రాష్ట్రం అక్కడ నాకు నేను సూటబుల్ కాదని చెప్పి గవర్నమెంట్ చెప్పేసింది. వాడి మోడీ గారిని స్పీడ్గా తీసుకున్నాను, కానీ నేను సక్సెస్ కాలేకపోయినాను. వాడి మోడీ గారిని మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాడు ఎన్నో కష్టపడ్డా చిన్నప్పుడు, ఎన్నో బాధ్యతలు తీసుకుని కూడా ఆ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ వాడు ద్వితీయ పరీక్షల్లో బ్రహ్మాండంగా ఉండి వాడు ఎంఆర్ఓగా సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క జేసీగా రిటైర్ అయ్యాడు. వాడికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా నాకంటే పెళ్లి అయిపోయింది. నాకు ఒక అమ్మాయి ఫ్యామిలీలో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ. థ్యాంక్ యూ. సంవత్సరాల తర్వాత మన శ్రేణులు చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రేణుపై చెప్పుకోవాలంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పార్టిసిపేట్ చేయలేదు. ఎవరైతే చేశారో వారికి ఆయన వెంకటేశ్వరుడి ఆశ్రమంలో రావాలని కార్యక్రమం తెలుసుకుని అందరికీ నమస్తే. నా పేరు చంద్రుడు. నేను మొదలు చెప్పాను. తర్వాత కుటుంబం భారం వల్ల చదువులేకపోయాను. కానీ నాకు ఇప్పుడు కూడా కొంతమంది సుందర ప్రకాష్ గారి మన చెంచుని కొట్టాలనిపిస్తున్నాను. ఎన్నోసార్లు పెట్టుకోవాలి కాబట్టి ఇటువంటి కొన్ని చంద్ర మనకు కొంతమంది స్నేహితులు చెప్పాను, మనకు మాసం కనిపిస్తున్న తెలుగు ఉండేవారు. ఆయన దగ్గర ఉండేవారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, రేపు టెస్ట్ పోయినారు. ఆయన అక్కడ నేను బకెట్ నాకు ఎంత లేవు చేసి మళ్ళీ వచ్చి నమస్కారం సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ అన్ని ఇంపార్టెంట్. ఇది మా దేశం మీరు చదువుకోవడం చేసుకోవాలి. ఒక వారం ఆ ప్రతి తెలుగు పుస్తకం ఉన్నారు. ఉన్న ఏళ్ళు వచ్చులు నమస్తే. ఈ అవకాశం వచ్చిందని చాలా సంతోషం. నా పేరు నాగేంద్ర ప్రసాద్. మా ఫాదర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇమీడియట్గా 73లో అప్పుడు జయాంధ్ర స్ట్రైక్లో ఉన్నాను. తర్వాత ఇక్కడ హై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేను కొత్తగా ఇక్కడ అనంతపురం వచ్చాను. అప్పుడు కొత్త అంతా అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు. బాగా కలుపుకొని కొంచెం సింపుల్ ఎక్కువ చేశారు. నారాయణ రెడ్డి, రఫీ, బాలాజీ. ఈరోజు బాలాజీ తలుచుకుంటే చాలా బాగా వస్తుంది. రవి, డికే రమేష్, తర్వాత వీళ్ళందరూ పరిచయంతో అందరితో కలిసి ఉండేవాడిని. నేను స్కూల్లో చాలా పాపులర్ ఉందంటే 2 పాట పాడేవాడు. సుందర్. సో ఇంతమంది చూసినట్టే నాకు అసలు సరిగా పాటలు రావట్లేదు. తర్వాత ఇప్పుడు నేను కొంచెం నాకు ఈజీగా ఉండేది. ఎందుకు ఇంత బాగా చదివేవాడిని కదా. సో ఎప్పుడైనా దొరికితే కొట్టాలనిపించింది. నేను ఎందుకు చదవాలి, మా ఇంట్లో మీరు తిప్పబడాలి. ఆ పట్టుదలతో బాగా చదువుకున్నాను. నేను పిహెచ్డీ చేశాను. తర్వాత మాస్టర్స్ చేశాను. తర్వాత కేంద్రీయ యూనివర్సిటీలో చదువుకున్నాను.
చాలా చాలా చదివి యునైటెడ్ నేషన్స్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. 3 దేశాల్లో వర్క్ చేశాను. మాల్దీవ్స్, ఇథియోపియా, స్కాట్లాండ్ లో వర్క్ చేశాను. ఇవన్నీ ఈ అచీవ్మెంట్స్ అన్ని ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక నార్మల్ తెలుగు మీడియంలో స్కూల్లో చదివి ఇంగ్లీష్ కూడా కాకుండా ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ స్టూడెంట్స్ కి టీచ్ చేశాను. ఏంటంటే నాకు ఇది చాలా గర్వం జరుగుతుందంటే నేను పర్మనెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇవన్నీ చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు సెక్రటరీ లైఫ్ చేస్తున్నాను. యునైటెడ్ గవర్నమెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అదే రీతి పాడతాను ఒక థ్యాంక్ యూ. హైదరాబాద్ విశాల చిన్నవాడ్ 3 చక్రములు గిరగిర తిరిగే మోడంగారు బాలాదు. హైదరాబాద్ విశాల జిందాబాద్. అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే జుమ్మా మసీదు, ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు. హుసేన్ సాగర్ దాకింటి సికింద్రాబాద్. నాకు డియర్ ఫ్రెండ్స్ శ్రద్ధగా వినండి. ఒక్క మాట, ఇది నా మనసులో 10 years నుంచి ఉండే మాట. నేను కష్టంలో ఉన్నప్పుడు నా కూతురు గవర్నమెంట్ జాబ్ ఇప్పించి నన్ను ఇంతవాడిని చేసిన చంద్రబాబు. 2 కూతురు 2 కొడుకు, 4 సెట్ అయినారు. ఫస్ట్ ఆ పెద్ద కూతురు సెట్ అయిన తర్వాత ఆమె సంపాదనతో ముందు సెట్. దాని మూల చంద్రబాబు ఇక్కడ ఉన్నంత వరకు డిస్ట్రిక్ట్ లో ఉండే పెద్ద ఆఫీసర్స్ తో నేను డైరెక్ట్ గా పోతా ఉంటాను. ఎందుకంటే చంద్రబాబు అందరితో పరిచయం చేస్తాను. నాకు కానీ నాకు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చంద్రబాబు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. మనం రెండోది ఒక మాట ఉన్నాడు చంద్రబాబు, తప్పుడు కూడా చంద్రబాబు మాట అన్నాడు, కాగా నేను కూతురు నేను ఉద్యోగం ఇస్తాను, ఎవరు నా వల్ల కాకుండా 20 lakhs కానీ 25 lakhs కానీ కట్టి కూతురు ఉద్యోగం ఇస్తాను, ఆ డబ్బులు మీరు అడగము. రెండోది నా మిస్సెస్ హార్ట్ అటాక్ వచ్చింది, డబ్బుల్లో ఉన్నది, వాళ్ళు పిక్చర్ మోడీకి ఫోన్ చేస్తాను, మోడీ నాకు డబ్బులు కావాల పరిస్థితి కాదు, మీకు ఎంతకాలం తీసుకున్నాను, నేను తీసుకున్నాను మోడీ. దీని తర్వాత మూడోది 10th క్లాస్లో శ్యామరావు సార్ నన్ను నిలబెడతాను, 2 అనుకుంటాను, రే ఎవరు నల్లలు చూస్తారు మీకు అంతా తెలుస్తుంది, యూత్ పేరు రాస్తా ఉంటాను. ఫస్ట్ వస్తానే గౌరవ ఇంకొకటి శ్రీనాథ్ దగ్గర ట్యూషన్ పోతా ఉంటాను. ఆయన భక్తుల గురించి గూటాల గురించి ప్రమాణంగా చెప్తా ఉన్నాను, గుర్తుంది కదా మీకు. ఎప్పుడు చూసినా రే కూటము దేనికి లేకపోయినా భార్యకు ఉండాల కూటము, భార్యకు ఉండాల కూటము. ముందే గుర్తుందా? ఉన్నతలు కూడా ఖచ్చితంగా చెప్పాడు. ధన్యవాదాలు కదా, ధన్యవాదాలు. అందరూ లేచి వెంకటరెడ్డి సార్
అందరూ బెంగళూరు సార్. సౌండ్ సైటర్ సార్ ఇలా రఫీ చాలా సంతోషం రఫీ సార్ రఫీ సార్ నారాయణ అక్కడ Please listen to him. ప్రస్తుతం మనం కొన్ని యుగాలు గడుపుకొని చేసి జీవితాన్ని గడుపుతున్నాము. మంచి మంచి ఉద్యోగాలు చేసి మన గురువు గారైన రంగారెడ్డి గారి ఆశీర్వాదంతో మనం పైకి పెద్ద చదువులు జరిగి వారి అభివృద్ధికి వచ్చాము. దానికి కారణం మన గురువు గారి రంగారెడ్డి సార్ మరి గురువు సార్ మన గురువు ఆశీర్వాదంతో మనం పైన అందరూ ఉన్నాము. కాబట్టి భగవంతుడు శేష జీవితాన్ని సారికి ఐశ్వర్య ఆరోగ్యాలతో ప్రసాదించవలసిందిగా వెంకటేశ్వర కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ కృష్ణప్ప. థ్యాంక్ యూ. గురువు గారికి ప్రాణమిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు విఆర్ చంద్రమౌళి. అందరూ నాకు వ్యక్తిగతంగా పరిచయమైనది. మనందరికీ గర్వకారణం ముగ్గురు ఒకటి జగన్మోహన్ రావు 20 ఏళ్ళు అమెరికాలో 4-5 యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. రెండు నాగేంద్ర ప్రసాద్, ఈయన కూడా సిమిలర్ గా ప్రొఫెసర్ గేడాల్లో అమెరికాలో చేస్తూ ఇప్పుడు మళ్ళా 4 దేశాల్లో పనిచేస్తున్నారు. మూడవది తిలక్, డిఆర్డిఓలో బిజినెస్ వీటిలో పనిచేస్తున్నాడు. అతని చుట్టూ కాదు వాళ్ళ హెడ్ నారాయణరావు గారని డిఆర్డిఓ డైరెక్టర్. ఆయన నాకు కజిన్, అంటే మా చెల్లెలు కొడుకు, ఆయన కూతురు చేస్తున్నాము. అప్పుడు పిల్లలు పల్లె అంటే అప్పుడు ఆయన చెప్తే పిల్లలతో చెప్తే రిమెంబర్ చేస్తున్నారు. సో వాళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురు కూడా మన పల్లె జూనియర్ కాలేజీకి గర్వకారణము. ఒకసారి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరు క్లాస్ కోరుకుంటున్నాను. తర్వాత నా వ్యక్తిగత జీవితానికి వస్తే శ్రీనాథ్ సార్ను, మున్నారాయణ సార్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇద్దరు కూడా 3 ఏళ్ళు ఉచితంగా ట్యూషన్ చెప్పినారు. అదేవిధంగా కాలేజీలో నా రాఘవాచార్య సారు, గంగారెడ్డి సారు, లక్ష్మీపతి సారు వీళ్ళందరూ కూడా ఆదరించినారు. వీళ్ళందరూ కూడా నమస్కారం చెప్తూ సమయం 3 నిమిషాలు అయింది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. శ్రీ గురువు రంగారెడ్డి సార్కి 1975-77 ఏదో బ్యాచ్లో కలిసిన ఈ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమము జయప్రదం చేసిన చాలా కష్టపడిన వాళ్ళకందరికీ నా నమస్కారం. నేను 77 డిగ్రీ ప్రైవేట్ చేసుకొని రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్డ్ అయినాను. ఇప్పుడు మన కాలేజీలో చదివి ఫారిన్లో పోయి పనిచేసి డాక్టరేట్ చేసిన మిత్రులు చూస్తున్నాను. మా వీళ్ళు మన దగ్గరలో జూనియర్ చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ కాలేజీలో చదివి అంత మంచి చదువులో ఉన్నది డాన్స్ ఉన్నారు. ఎంఏ చేసి మంచి కార్యక్రమం విజయవంతం చేసి మిత్రులందరికీ శుభాకాంక్షలు. నేను 6th నుంచి 10th వరకు కాలేజీలోనే చదివినాను. 10th అయిపోతానే బిజినెస్ వచ్చేసిన పెట్టినాను. మాట్లాడతాను మన ప్రేమికులు. Not only you
ఈజ్ వరల్డ్ ఆల్సో ఇన్ ద ఆఫ్ ద అదర్ వరల్డ్. స్నేహం అనేది స్నేహితుల మధ్య ఎప్పుడు విడిపోదు. అంటే ఈ జన్మలో కానీ లేదా పైలో మన ఆత్మను కలిసినా కూడా అక్కడైనా స్నేహం అలాగే ఉంటుంది. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అలాంటి ఫ్రెండ్స్ మనం ఇక్కడే కాదు అక్కడ కూడా మనం కొద్దిగా కలుసుకుంటాం. అదే ఫ్రెండ్షిప్ అంటారు. దయానంద నా పేరు. నేను ఎంఏ కన్సాల్ ఎల్ఐబి చేస్తున్నాను. ఇక్కడే డిగ్రీ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా ఉన్నాను. జూనియర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా ఉన్నాను. ఫాదర్స్ బంగాలను పార్ట్ టైం లెక్చరర్. తర్వాత నమస్తే. ఇప్పుడు గోవిందరాజు గారు సార్ వచ్చారు, వారికి సుస్వాగతం. గోవిందరాజు leprosy department పనిచేశారు. అందులో 33 years in government service, వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేశాను. ఈ సమయంలో నేను ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి కారణం ముఖ్యమైనది ఒకటి. అదేమంటే కనుక దయచేసి వినాలందరూ, మనతో కూడా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మస్తాన్, చనిపోయిన వాళ్ళ యొక్క లిస్టులో అతను ఉంటున్నాడు. ఈ వ్యక్తి నల్లా అంటే ఆయన కోర్సు వెళ్ళాలని కాదు, ఆయన చూసిన తర్వాత, ఆయన పడిన యాతనలను చూసిన తర్వాత నాకు యాక్చువల్గా దాంట్లో పని చేయాలనిపించింది. నేను మస్తాన్ సాహెబ్ హైదర్ భాష మేమిద్దరు ఇంటర్మీడియట్లో ఒకే డిస్కులు కూర్చునేటువంటి వాళ్ళు. అతనికి ఒక తీరని వ్యాధి వచ్చింది. తీరని వ్యాధి వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయినాక కొంతకాలం కాలేజీకి రాలేదు. కానీ మేము బాధపడినాము, ఎందుకు రాలేదు. సరే ఇంటి దగ్గర పరామర్శించినప్పుడు దగ్గరికి రావద్దండి, నా దగ్గరికి రావద్దండి అన్నారు. నా దగ్గరికి రావద్దండి, ఎందుకు రావద్దన్నారో తెలియదు. అయితే దగ్గరికి పోయి నేను చూసినప్పుడు అతని చేతులు వాళ్ళని వాచిపోయాడు, ఉక్కు వాచిపోయింది, పేడ ఉంటుంది, ఒళ్ళంతా దగ్గర వచ్చేసాయండి. ప్రకాష్ నా దగ్గరికి రావద్దు అన్నాడు. సరే మీకు ఎదురు రావాలన్నారు. మూడవ రోజు అతను పొడి వేసుకొని చనిపోయాడు. దయచేసి డయాగ్నోసిస్ హాస్పిటల్లో నాకు జాబ్ వచ్చింది. నేను వెళ్ళాలని జాబ్ కదా. అయితే వాళ్ళు చూపించినప్పుడు మస్తాన్ లాంటి ఒక వ్యక్తిని నేను చూశాను. చూసిన తర్వాత ఈయన ఫోటోగ్రాఫ్ పెట్టిన తర్వాత నాకు అనిపించింది మస్తాన్ అంటే అతను ఈ సంస్థలో చనిపోయినాడని. అప్పుడు అనిపించింది నా స్నేహితుడు చనిపోయాడు, ఈ జన్మతో చనిపోయాడు కాబట్టి నేను ఈ జాబ్ 79లో అది అట్లే కంటిన్యూ అయిపోయింది. 37 సంవత్సరాలు. కొంతమంది అన్నారు నేను ఏం ఉద్యోగం దొరకలేదు కాబట్టి అక్కడ పోయి చేయాలి, వాళ్ళని అన్ని ముట్టుకున్నారు, వాళ్ళని ఎందుకు చూసేది అనుకున్నారు. కానీ నా మైండ్ మాత్రం అదే అయిపోయింది. ఏంటంటే ఈ జరుగుతుంది ఇటువంటి వాళ్ళకి సేవ చేస్తే మంచిది ఏమో కఠిన అయిపోయింది. ఈ అవకాశాన్ని ఇప్పుడు మన గురువులకు సన్మానము అందరూ దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థన. తర్వాత 50
సార్ వారికి స్వాగతం సుస్వాగతం. చల్లయ్య అవకాశం రావాలి. హలో, అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా గురువుని చేసి కొంతమంది స్టేజ్ మీద రావాల్సిందిగా అందరూ దగ్గరికి రావాలి. ఫోటోగ్రాఫర్కి దారి వదలవలసిందిగా ప్రార్థన. ఫోటోగ్రాఫర్కి దారి వదలవలసిందిగా ప్రార్థన. ఫోటోగ్రాఫర్కి